భూభారతి చట్టంతో సాదా బైనామా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 9,26,000 సాదా బైనామా దరఖాస్తుల సమస్యను పరిష్కరించేందుకు మంత్రి మండలి నిబంధనలు సవరించిందని తెలిపారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అమ్మిన వారి సమ్మతి అవసరం లేకుండా నిబంధనలు మార్చామన్నారు. ఇప్పటికే 5.5 లక్షల దరఖాస్తులను గుర్తించి నోటీసులు ఇచ్చామని, మిగిలిన వాటికి మరో 15 రోజుల్లో నోటీసుల ప్రక్రియ పూర్తవుతుందని పొంగులేటి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది భూములున్న ఈ సాదా బైనామా అంశానికి సంబంధించిన రైతుల యొక్క సూచనలు, ఆలోచనలు, వారి కొన్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వారి కోరిక మేరకు రాష్ట్ర కేబినెట్, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే అమ్మినారో వారి కాన్సెంట్ అవసరం లేకుండా ఉండే విధంగా ఆ రూల్స్ ని సవరించిన తర్వాత వడివడిగా ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశం ఈ 9,26,000 ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న అప్లికేషన్లలో ఇప్పటి వరకు 5.5 లక్షల అప్లికేషన్లని ఐడెంటిఫై చేసి వాటికి నోటీసులు ఇవ్వటం జరిగింది. మిగిలినవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి మాక్సిమం ఔటర్ లిమిట్ నోటీసులు ఇవ్వడానికి ఇంకొక 15 రోజుల్లో పూర్తవుతుంది. దాని తర్వాత యాజ్ పర్ యాక్ట్ ప్రకారం 30 డేస్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత ఎలిజిబుల్ ఉన్న సాదా బైనామాలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని గతంలో కూడా నేను 1-2 సార్లు ఇదే మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర భూములున్న రైతన్నులకు అందరికీ తెలియజేశాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.